ద క్రాస్ వాజ్ అన్ అల్టార్, నాట్ అన్ ఎగ్జిక్యూషన్. అంటే సిలువ అనేది ఏంటంట, ఒక బలిపీఠం. సాధారణంగా అదొక పనిష్మెంట్. రోమీలు రాజ్యంలో ఇచ్చేటువంటి కఠినమైన శిక్ష ఏంటో తెలుసా? సిలువ మరణం. సిలువ అనేది ఒక బలిపీఠం, అది ఒక శిక్షించే విధానము కాదు. ఎందుకు? హెబ్రీయులు 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా ఏం చేశాడంట? అర్పించుకున్నాడంట. హూ త్రూ ద ఎటర్నల్ స్పిరిట్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ వితౌట్ స్పాట్ టు గాడ్. ఒక రకంగా ఒక బలిపీఠం మీద ఆయనే అర్పించుకున్నాడంట. క్రాస్ ఈజ్ అన్ అల్టార్, అది ఒక బలిపీఠం, ఒక శిక్ష కాదు. చాలా మంది దాన్ని ఒక బలహీనత, అరే ఆయన ఓడిపోయాడు, ఏం చేయలేకపోయాడు అనుకుంటారు. దట్స్ అన్ అల్టార్. ఎందుకంటే మచ్చలేనటువంటి ఒక గొర్రెపిల్లలాగా ఆయన అక్కడ వధింపబడ్డాడు. కాల్వరీ వాజ్ నాట్ ఎ మర్డర్, బట్ ఇట్ వాజ్ అన్ ఆఫరింగ్. సిలువ మరణం అనేది అది ఒక హత్యా నేరంగా ఉంది. ఏదన్నా ఒక నేరం చేస్తే శిక్షగా ఇస్తారు, అదొక మర్డర్తో సమానం. కానీ అది ఒక కానుక, భూలోకానికి తండ్రి మనకిచ్చినటువంటి కానుక, తన్ను తానే తన కుమారుడు అర్పించుకున్నటువంటి కానుక. ఎందుకు? జీసస్ వాజ్ నాట్ ఎ విక్టిమ్, హీ వాజ్ బోత్ ఎ ప్రీస్ట్ అండ్ ఎ సాక్రిఫైస్. ఆయన బలైపోయినటువంటి ఒక వ్యక్తి కాదు, ఆయన యాజకుడైన గొర్రెపిల్ల. సో దట్స్ ద క్రాస్.